ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు: యోగా సంస్కృతిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అభియాన్ను ప్రారంభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21 వరకు 100 పర్యాటక ప్రదేశాలతో సహా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత దశాబ్ద కాలంగా ఎన్డీఏ సుపరిపాలనతో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధించిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జల జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వార్తల వివరాలు: రాష్ట్రంలో యోగా సంస్కృతిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అభియాన్ను ప్రారంభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 122వ సంచిక ద్వారా ప్రధానమంత్రి తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అభియాన్ ప్రచారంలో భాగంగా యోగ సాధన చేస్తున్న 10 లక్షల మందితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను చేర్చుకోవాలని, ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం పట్ల ప్రజల్లో ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈసారి యోగా దినోత్సవాన్ని ఆసక్తికరంగా జరుపుకోవాలని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ఈ సంవత్సరం విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవం కార్యక్రమంలో తాను పాల్గొంటానని ప్రధానమంత్రి పేర్కొంటూ, आंध्र प्रदेश की सरकार ने योग आंध्र अभियान शुरू किया है। इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है। इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है। मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा। इस बार भी हमारे युवा साथी देश की विरासत से जुड़ी आइकॉनिक प्लेसेस पर योग करने वाले हैं। हेल्थ और फिटनेस को लेकर लोगों की ये जागरूकता मुझे बहुत आनंद देती है। రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21 వరకు 100 పర్యాటక ప్రదేశాలతో సహా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాంధ్ర 2025 గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నారని గుర్తు చేశారు. యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జూన్ 21న విశాఖలో ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు తాము ఎదురు చూస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కళాకారులు, కళలు, సృజనాత్మక మహిళలను గురించి ప్రస్తావించారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీకి చెందిన 65 సంవత్సరాల జీవన్ జోషి కాళ్లకు బాల్యంలో పోలియో సోకినప్పటికీ అతని ఊహాశక్తి పైన్ చెట్ల ఎండిన బెరడు నుంచి అందమైన కళాఖండాలను సృష్టించేలా చేసిందన్నారు. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలోని మహిళలు డ్రోన్ల సహాయంతో 50 ఎకరాల భూమిలో క్రిమి సంహారకాలను పిచికారీ చేస్తున్నారని ప్రధానమంత్రి పేర్కొంటూ, तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था, आज वही महिलाएं ड्रोन से 50 एकड़ जमीन पर दवा के छिड़काव का काम पूरा कर रही है। सुबह 3 घंटे, शाम 2 घंटे और काम निपट गया। गांव वालों ने भी इस परिवर्तन को दिल से स्वीकार किया है। अब ये महिलाएं ड्रोन ऑपरेटर नहीं, स्काई वॉरियर्स के नाम से जानी जाती है। ये महिलाएं हमें बता रही हैं, बदलाव तब आता है जब तकनीक और संकल्प एक साथ चलते हैं। గత దశాబ్ద కాలంగా ఎన్డీఏ సుపరిపాలనతో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధించిందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా తెలిపారు. ప్రపంచంలో భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు నీతి ఆయోగ్ ప్రకటించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం ఆర్థిక విజయం మాత్రమే కాదని ప్రపంచంలో నవభారత్కు పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తోందని అన్నారు. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు వికసిత్ భారత్ 2047 వైపు నడిచేందుకు ఒక ముఖ్యమైన అడుగని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. విశాఖపట్నం జిల్లాలో ఈరోజు యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించిన నేపథ్యంలో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల, అక్కయ్యపాలెం కేంద్రీయ విద్యాలయ కేంద్రాలను పరిశీలించారు.
పరీక్షల నిర్వహణ తీరు, అభ్యర్థులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. కేంద్రాల్లో భద్రత, పర్యవేక్షణ, అభ్యర్థులకు త్రాగునీరు, విశ్రాంతి ప్రాంతాలు, సూచన బోర్డుల వంటి ఏర్పాట్లు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో రావెల గ్రామంలో వెనుకబడిన వర్గాల సామాజిక భవన నిర్మాణానికి ఈరోజు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ తాడికొండ నియోజకవర్గంలో మరో 2 సామాజిక భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వెనక్కు మళ్లిన జల్ జీవన్ మిషన్ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలియజేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు జల్ జీవన్ మిషన్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి 14,000 కోట్లు ఇస్తే మ్యాచింగ్ చేయడానికి డబ్బులు లేకుండా 12,000 కోట్ల రూపాయలు వదిలేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నెలకి 1-2 సార్లు వచ్చి ఒక్కొక్క రోజు మంత్రులు కలిసి మళ్ళీ ఆ స్కీమ్ ఎక్స్టెండ్ చేయించుకొని ఆ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ స్టేట్ నుంచి కావాల్సిన డబ్బును మ్యాచింగ్ చేసి ఏదో విధంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇవ్వాలి అని ఆయన 24 గంటలు కష్టపడతా ఉన్నారు. తిరుపతి జిల్లా తిరుపతి నగరంలో తిరంగా ర్యాలీ ఈరోజు ఘనంగా జరిగింది. 1000 అడుగుల జాతీయ పతాకంతో బాలాజీ కాలనీ సర్కిల్ నుంచి 4 కాళ్ల మండపం వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, విద్యార్థులు, మాజీ సైనికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం సైనికులు చేస్తున్న త్యాగాలను దేశ ప్రజలు ఎళ్లవేళలా గుర్తుంచుకుంటారని ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీనివాసులు అన్నారు. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడలోని ఇస్లాంపేటలో నిర్మించిన వెనుకబడిన తరగతుల వసతి గృహం నూతన భవనాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. 97 లక్షల రూపాయల కార్పొరేట్ పర్యావరణ నిధులతో ఈ భవనాన్ని నిర్మించగా ఆర్సిలర్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహాయాన్ని అందించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల ఉన్నత విద్యకు పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కార్పొరేట్ సంస్థల నిధులు సామాజిక అవసరాలకు ఉపయోగపడడం శుభపరిణామమని తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈరోజు పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్న ఫలితంగా రాష్ట్రంలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య మరియు దానికి ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగా సంస్కృతిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అభియాన్ను ప్రారంభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21 వరకు 100 పర్యాటక ప్రదేశాలతో సహా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత దశాబ్ద కాలంగా ఎన్డీఏ సుపరిపాలనతో భారత్ అనేక రంగాల్లో వృద్ధి సాధించిందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతి ఇంటికి నీరు ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.